తెలుగు తమిళం అంటూ అన్ని ఇండస్ట్రీస్లో పరుగులు పెడుతున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. మొదట్లో మాతృభాషలో నటించడం ప్రారంభించిన ఈ మరాఠీ బ్యూటీ ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్నారు. అయితే ప్రతి విజయం వెనుక కఠిన శ్రమ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎన్నో అవమానాలు, బాధలు వంటి చేదు అనుభవాలు ఉంటాయి. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదు. తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోస్ సరసన నటించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్తో బీస్ట్లో జతకట్టారు. ప్రస్తుతం సూర్య సరసన నటించిన రెట్రో మే 1న తెరపైకి రానుంది. తాజాగా విజయ్కి జంటగా మరోసారి జననాయకన్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాఘవ లారెన్స్కు జంటగా కాంచన 4లోనూ నటిస్తున్నారు. కాగా అగ్ర కథానాయకిగా రాణిస్తున్న పూజా హెగ్డే తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ట్రోలింగ్స్ చేశారన్నారు. అవి తన కుటుంబాన్ని చాలా బాధించాయని ఆవేదనను వ్యక్తం చేశారు. నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టాలని కొందరు కోట్ల రూపాయలిచ్చి ట్రోలింగ్స్ చేయించారని అర్థమైందన్నారు. తనపై వచ్చిన ట్రోలింగ్స్ చూసి పేరెంట్స్ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చారు. ఆ ట్రోలింగ్ ఆపేయాలన్నా డబ్బు చెల్లించాలని కొందరు డిమాండ్ చేశారని ఆమె చెప్పారు. అయితే తానెవరికి ఎలాంటి చెడు చేయలేదని, అయినా తనపై ఎందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. కొంతకాలం తర్వాత అలాంటి ట్రోలింగ్స్ను పట్టించుకోవడం మానేశారని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన దృష్టంతా కూడా సినిమాలపైనని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.